హలో అండి అందరికీ. ఇక ఇంటికి వెళ్ళిపోదామని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. మా బావకి సెపరేటు, మాకు సెపరేటు. అబ్బబ్బా! చాలా గందరగోళంగా ఉంది ఇల్లంతా. ఆ ప్యాకింగే ఎక్కువరా బాబు అంటే మా ఆర్యన్ టాయ్స్, చెప్పులు అన్నీ తీసుకొచ్చి ప్యాకింగ్ చేయమని ఇస్తున్నాడు. మా బావ అయితే మా ఆర్యన్‌ని చాలా మిస్ అవుతుండొచ్చు. నాకైతే చెప్తుంటే కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తుంది. డైలీ డ్యూటీ నుంచి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అలా ఆడుకున్నా గానీ, తను హ్యాపీగా ఉంటాడని ఊకే చెప్తూ ఉంటాడు. ఇలా అలసట అంతా తీరిపోతుంది. ఇక మీరు వెళ్ళాకైతే చాలా బోరింగ్‌గా ఉంటుంది. అసలు ఉండాలనిపించదు క్వార్టర్‌లో అని. ఇక అంతే సన్‌కైనా, ఫాదర్‌కైనా ఎవరికైనా గానీ కొంచెం ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది కదా! ఇక స్టేషన్‌కైతే వచ్చాము. మారినైతే మా బావని అస్సలు వదలట్లేడు. ఎందుకో ఏమో వాడికి కూడా తెలిసిపోయిందేమో మా పప్ప వెళ్తున్నాడని. నేను తీసుకుంటే కూడా అస్సలు రావట్లేదు. గట్టిగా పట్టుకుంటున్నాడు ఎక్కడికైనా పారిపోతాడా ఏంటా అని. అమ్మ, నేను, ఆర్యన్ ముగ్గురమైతే వెళ్తున్నాము సికింద్రాబాద్‌కి. మేము ఎలా వెళ్తాం ఏంటి అనే టెన్షన్ కన్నా బావ వెళ్తున్నాడు కదా అన్న కొంచెం బాధే ఎక్కువగా ఉంది.